ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు సహా 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. మాతు ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అడిగి తెలుసుకుందాం. సూరజ్, చెప్పండి, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్కి సంబంధించిన అప్డేట్స్, అలాగే ఈ ఎన్కౌంటర్లో ఎన్ని బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి, అప్డేట్స్ ఏంటి సూరజ్? జాతీయ కార్యదర్శి అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఒక ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా మనకు అనధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఛత్తీస్గఢ్ హోంమంత్రి సమాచారం మేరకు నారాయణపూర్ జిల్లాలో ఒక భారీ ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఈ ఎన్కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. 2 జవాన్లకు గాయాలయ్యాయి, మరొక జవాన్ కూడా మృతి చెందినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక కూంబింగ్ ఆపరేషన్ ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ప్రాంతంలో అని చెప్పేసి కూడా పోలీసులు ఇస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక ఎన్కౌంటర్ లో మృతి చెందాడని భావిస్తున్న నక్సల్ అగ్రనేత జాతీయ కార్యదర్శి కేశవరావు అలియాస్ బసవరాజు 67 సంవత్సరాలు. ఇతని పైన 1.5 కోటికి పైగా ఒక రివార్డు ఉన్నట్టుగా కూడా పోలీసుల నుంచి అంత సమాచారం బట్టి తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో 1955లో ఈయన జన్మించినట్టుగా మనకు సమాచారం. జయన్నపేటలో ఆయన జన్మించినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. గతంలో అంటే 2018 వరకు గణపతి జాతీయ కార్యదర్శిగా మావోయిస్టు పార్టీకి వ్యవహరించిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఆయన అనారోగ్య కారణాలతో పక్కకు తప్పుకోవడంతో సుప్రీం కమాండర్ గా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఆ బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసింది. గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో ఈయన సిద్ధాస్తుగా పేరున్న విషయం కూడా తెలిసింది. పీపుల్స్ వార్ వ్యవస్థాపక సభ్యుల్లో కూడా నంబాల కేశవరావు ఒకరని చెప్పేసి కూడా పార్టీలో ప్రతీతి. ఐఈడీలను అంటే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ లను వినియోగించడంలో ఈయన ఎక్స్పర్ట్ గా కూడా పేరుంది. 1970 నుంచి మావోయిస్ట్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉన్న నంబాల కేశవరావు ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక మావోయిస్టు పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బగా భావించాల్సి ఉంటుంది. 28 మంది నక్సలైట్ కాదు, జనరల్ గా జాతీయ కార్యదర్శి ఉన్నప్పుడు 3 నుంచి 4 అంచెల భద్రతా వలయాలు వాళ్ళ చుట్టూ ఉంటాయి. అంటే దాదాపుగా ఇంకా ఈ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సింది. ఇప్పటివరకు అయితే 28 మంది నక్సలైట్లు చనిపోయినట్టుగా సమాచారం ఉంటుంది. దీంట్లో జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు ఉన్నారని చెప్పేసి. నంబాల కేశవరావు గతంలో మావోయిస్ట్ పార్టీ మిలిటరీ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరించారు. మావోయిస్ట్ పార్టీ మిలిటరీ కమిషన్ అనేక ఆపరేషన్స్ ను జాతీయ స్థాయిలో టేకప్ చేసిన విషయం తెలిసిందే. గతంలో అల్పిరి దగ్గర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అటాక్ జరిగిన విషయం తెలిసిందే. ఈ అటాక్ కు స్కెచ్ చేసింది కూడా అప్పట్లో నంబాల కేశవరావు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం ఉన్న విషయం తెలిస్తే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ ఎన్కౌంటర్ పైన ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చేశాడు. ఆయన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల తయారీలో అలాగే వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నక్సలిజాన్ని లేదా మావోయిస్ట్ పార్టీ ఉద్యమాన్ని పటిష్టపరచడంలో కృషి చేశాడని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా కూడా అందరూ అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే 2 days నుండి ఈ కూంబింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎంత టైం పట్టొచ్చు అంటారు? అంటే సిఆర్పిఎఫ్ బలగాలు అయితే పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతాన్ని, నారాయణపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నట్టుగా మనకంటున్న ప్రాథమిక సమాచారం. ఇంకా ఈ ఎన్కౌంటర్ కూంబింగ్ కొనసాగుతోంది. వాస్తవ పరిస్థితిని చూసుకుంటే కనుక ఇంకొక రోజు పైగా పట్టే అవకాశాలే. మృతుల సంఖ్య కూడా చాలా యాక్యురేట్ గా రావాల్సి ఉంది. జనరల్ గా జాతీయ కార్యదర్శి జాతీయ స్థాయి హోదా ఉన్న లీడర్ అయితే కనుక ఖచ్చితంగా 3 నుంచి 4 అంచెల భద్రతా వలయం ఉండడం పరిపాటి. మరి నారాయణపూర్ అబుజ్మాడుకు పరిసర ప్రాంతాల్లోనే నారాయణపూర్ జిల్లా ఉంటుంది కనుక నారాయణపూర్ పూర్తిగా నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా. ఈ ప్రాంతంలో జాతీయ స్థాయి కార్యదర్శి ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన చుట్టూ ఉన్న భద్రతా వలయాలు కూడా 3 నుంచి 4 ఉంటాయి. ఒక్కొక్క భద్రతా వలయంలో కనీసంగా 12 నుంచి 15 మంది ఉన్నా కానీ ఆ లెక్కలు చూసుకున్నా కానీ మృతుల సంఖ్య 60కి పైగా ఉండే అవకాశాలు లేకపోలేదని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా ఈ 28 దగ్గర ఆగిపోతుందా మృతుల సంఖ్య, లేకుంటే ఇంకా పెరుగుతుందా అనే దానికి సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ కు సంబంధించిన
హోంమంత్రి అయితే కాసేపటి క్రితం ఒక భారీ ఎన్కౌంటర్ లో 28 మంది నక్సలైట్లు మృతి చెందినట్టుగా జాతీయ స్థాయి అగ్రనేతలు, పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఉన్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. అయితే అగ్రనేతలు ఎవరైనా దానికి సంబంధించిన సమాచారం అయితే ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఆ అగ్రనేతల్లో ఒకరు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారని చెప్పేసి మాత్రం ఒక వార్త బయటకు వస్తుంది. దీనికి సంబంధించి అనధికారిక వర్గాల నుంచి అయితే ధృవీకరణ జరుగుతుంది, కానీ ఇంకా అధికార వర్గాల నుంచి అయితే ధృవీకరణ జరగడం లేదు. సాయి మాధవ్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.